బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలకు అనూహ్య ప్రజాగ్రహం ఎదురవుతోంది. గత ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలకు తమ వ్యతిరేకతను చూపిస్తే తాజాగా ఉల్లిగడ్డలు, చెప్పులు విసిరి బీఆర్ఎస్ వ్యతిరేకతను చూపించారు. నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని పాత చెక్పోస్ట్ కార్యాలయం కూడలి వద్ద కార్నర్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతుండగా హనుమాన్ స్వాములు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్ పై ఉల్లిగడ్డలు, టమాటాలు వేశారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను బీఆర్ఎస్ శ్రేణుల్లోంచి చెదరగొట్టి కేటీఆర్ కు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. సరే, ఆయన ఇవాళ పోయినాడు. ఆడబిడ్డలకు పేరు పేరున ఆదివాసుల కోసం పోరాటం చేసిన ఇవాళ కేసీఆర్ గారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు, ఒక స్కూల్ కట్టాడు, ఒక గుడి కూడా కలిగి ఉంటారన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి పేరు పేరున బ్యాంక్సాలో పెద్ద ఈ చిల్లరగాలను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై మహిళలు చెప్పులతో దాడి చేసిన సంఘటన బోరబండలో జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందుకు రాగానే స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అటువైపు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ర్యాలీగా అక్కడికి వచ్చాడు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తన పక్కనే ఉన్న ప్రధాన అనుచరుడు విజయ్ సింహాను మీసం తిప్పమని చెప్పడంతో అతడు మీసం తిప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన మహిళలు వాటర్ బాటిళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఓ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా మీసం తిప్పుతావా అంటూ చెప్పుల వర్షం కురిపించారు. వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రామ మందిరము, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక లెక్క చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్కి ఏమో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు బుడ్డ పైస ఇయ్యడు. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు, ఒక స్కూల్ కట్టాడు, ఒక గుడికి కూడా తెలంగాణలో పైస ఇయ్యడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ కీలక నేతలపై ఒక్కసారిగా దాడులు జరగడంతో లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందనేది చర్చనీయాంశంగా మారింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, బీఆర్ఎస్ గత 2 దశాలుగా అధికారం చేపట్టినటువంటి ఈ బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఎలా ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో దానితో కూడా చూపించారు. మరి ఇప్పుడు నేతలు ఎంపీ ఎలక్షన్ లో ప్రచారంలో చేస్తుంటే కూడా వారి కోపం అనేది ఇంకా చూపించుకునే పరిస్థితిలో ఉన్నారు. మొత్తానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అతను సక్కుకు మద్దతుగా నిర్మల్ జిల్లా బైంసాలో రోడ్ షో నిర్వహిస్తుండగా కేటీఆర్ రోడ్ షోలో ఆ ప్రారంభ సమయంలో కొందరు హనుమాన్ భక్తులు అక్కడికి వచ్చి రోడ్ షోను అడ్డుకున్నారు. గతంలో కేటీఆర్ చేసినటువంటి
ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో జై శ్రీరామ్ అనే పదం కడుపు నింపదు అనేటువంటి ఆ వ్యాఖ్యలు ఏదైతే చేశాడో దానికి మొత్తం హిందూ సమాజం అంతా కూడా చాలా వరకు కూడా దానిపైన స్పందించారు. తన దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. కేటీఆర్ మ్యాట్లు మాట్లాడమంటారు. సో కేటీఆర్ రావుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది ప్రతి ఒక్కరు ఖండించిన పరిస్థితి. సో కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. పోలీసు నిరసనకారుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ బైన్సా సన్నిహితమైనటువంటి మొత్తంగా కూడా ఆ ప్రాంతం కావడంతో ఇప్పటికే బైన్సా అంటేనే ఈడ మత గొడవలు జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. చాలా సున్నితమైనటువంటి ప్రాంతం కూడా అదంతా. సో కేటీఆర్ రోడ్ షోను అయితే మొత్తానికి నిలిపివేశారు. ఆ సమయంలో దీనిపైన కేటీఆర్ స్పందిస్తాడు. సో అప్పటికున్న రోడ్ షో ప్రారంభం కాగా హనుమాన్ మానవేస్తున్న ఉంటుంది. ముసుగులో కొంతమంది ఆకతాయిలు అక్కడికి వచ్చి టార్గెట్ గా రాళ్లతో పాటు టోపీలు, టమాటోలు, ఉల్లిగడ్డలు ఇచ్చారు. కేటీఆర్ పక్కన వారు వాటిని అడ్డుకోవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అలాగే కేటీఆర్ వెనక్కి రాకుండా ప్రసారంగా అయితే తను కొనసాగించారు. మొత్తానికి అయితే ఈ దాడిపైన కేటీఆర్ అయితే స్పందించాడు. తను ఆరోగ్యంగా ఉన్నాడు, ఎలాంటి గాయం కాలేదని, తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని కేటీఆర్ అయితే ట్విట్టర్ ద్వారా తాను చెప్పాడు. మత పేరుతో విషయం చిమ్మడం, దేశాన్ని మొత్తం కూడా వ్యాప్తి చెందడం, దుండగులతో పాటు పోరాటం కొనసాగిస్తూనే ఉంటానన్నట్టుగా తాను చెప్పడం జరిగింది. సో ఈ రకంగా జై శ్రీరామ్ అనే పదం కడుపు నింపదు అనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన మొత్తం కూడా ఇప్పటికి కూడా ఇంకా హిందూ సమాజం అంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఊహించని షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ కేటీఆర్ పద్ధతి ఒకవైపు నిర్మల్లో ఇటు కేటీఆర్ పై దాడి జరగగా ఇటు గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో బోరబండ స్థానిక కార్పొరేటర్ అక్కడే ప్రచారం జరుగుతుందో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. స్థానిక కార్పొరేటర్ కొంతమంది మహిళలను రెచ్చగొట్టడంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దాడి జరిగిందని మాగంటి గోపీనాథ్ తరఫున చెప్తున్నారు. సో మొత్తానికి అయితే మాగంటి గోపీనాథ్ పైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఎప్పుడు అందరూ వ్యతిరేకిస్తూనే ఉంటారు ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా. సో సందర్భం ఏదైనా సరే మాగంటి గోపీనాథ్ అనుచరులు దాడులు కూడా పరస్పరం చూస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా ఏ దాడిలో కూడా ఎక్కడ కూడా ఏ స్పందన కూడా అది మాగంటి గోపీనాథ్ అనుచరులు మాత్రమే దానికి కారకులు అవుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే ఆ మాగంటి గోపీనాథ్ ను ఎక్కడైతే నచ్చిన వాళ్ళు అక్కడ ఆయనతో చెప్పుతో దాడి కూడా చేయడం జరిగింది. ఆయనపై చెప్పును విసిరి దాడి చేసినట్టు కూడా సమాచారం ఉంది. దీనిపైన పోలీసులు అయితే ఈ రెండు ఘటనపై పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసుకున్నారు, విచారణకు అందించారు. కొంతమంది కేటీఆర్ పై దాడి చేసినటువంటి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.